రాజకీయం అంటేనే అవతల వాడిని మన ట్రాప్‌లో పడేలా జేసుకోవటం. మనం అవతల వాడితో పాటు ఎవ్వరి ట్రాప్‌లో కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం. సో, ఇక్కడ చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో జగన్ ఎలా పడ్డారు? జగన్ ట్రాప్‌లో చంద్రబాబు నాయుడు ఎలా పడ్డారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ఇన్నాళ్ళు డక్కా ముక్కీలు తిని గొప్ప ప్లేస్‌కొచ్చాను నేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఒకళ్ళ ట్రాప్‌లో ఒకళ్ళు పడుతున్నారా? లేక వీళ్ళందరూ కలిసి మన ట్రాప్ చేస్తున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటలేదు, లైక్ చేయమంటలేదు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియోని షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోండి. ఎంతోమంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వీడియో చూస్తారు మీ వాట్సాప్ స్టేటస్ చూసి. సో, ఈ ట్రాప్ అనేటువంటి అంశంలో ఇందాక చెప్పినట్టు ఈ రాజకీయ నాయకులు ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని వెధవలను చేసేటువంటి పని మీద వాళ్ళు పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడుతూ ఉంటారు. ఏ రాజకీయ నాయకుడైనా అందలం ఎక్కడం కోసం పొద్దునుంచి సాయం దాకా కష్టపడుతూ ఉంటాడు. ఆ కష్టపడేది ఎందుకు? వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి, వాళ్ళకి ఆస్తులు దక్కబెట్టేలా చేయడానికి. 95% వాళ్ళు తిని 5% మన మొఖాన ముష్టిలాగా వేసి అది గొప్పగా జన్మంతా చెప్పుకోవడానికి. సో, ఇది నేను నమ్మేటువంటి రాజకీయం. ఈ రాజకీయంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ జగన్‌ని ఎట్లా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారో చూద్దాం. ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజైతే అమిత్ షాని కలిశారో కొన్ని గంటలకి ఇది ఆయన కలవడానికి ఒక 2, 3 గంటల ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, పొత్తు ప్రకటించబోతున్నారు, అమిత్ షా, జేపీ నడ్డా ప్రకటించి తీరతారు చూసుకోండి అంటూ కథనాలు వండి వార్చడం వాళ్ళ మీడియా ఛానల్స్లో వచ్చిందో ఇమ్మీడియట్గా బయలుదేరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు? ఈ పొత్తున ఆపాలి. పొత్తున ఆపపోతే ఏమవుతుంది? ఇప్పటికే వైసీపీ పార్టీకి అగెనిస్ట్గా టీడీపీ, జనసేన కలిసినప్పుడు బీజేపీ కూడా కలిస్తే 2014లో జరిగినటువంటి సీన్ రిపీట్ అవుతుందనే భయం జగన్మోహన్ రెడ్డిలో 100% మనకి కనిపించింది. సో, వెళ్ళి ఈ పొత్తు జరగకుండా ఆపడానికి ఆయన ప్రయత్నాలు 2014లో జరిగిందే గ్యారంటీ ఎందుకు రిపీట్ అవుద్దంటే మూడోసారి మోడీ రావడానికి సిద్ధపడుతున్నట్టుగానే దేశం మొత్తం కూడా అనుకుంటుంది. రామం బందిరం కారణం కావచ్చు, ఇంకా అనేక కారణాల వల్ల నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 400+ లోక్సభ స్థానాల్లో గెలవడానికి ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళు గ్యారంటీ పొత్తు పెట్టుకుంటారు చంద్రబాబుతో. ఆ గాలి ఏదైతే ఉందో ఆ మోడీ గాలి చంద్రబాబుకి 2014లో హెల్ప్ చేసిన గాలి ఈసారి మళ్ళీ మోడీ గాలి చంద్రబాబుకి హెల్ప్ చేస్తుంది. అందువల్ల ఆయన మళ్ళీ గెలిచేస్తారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఈ అలయన్స్తో ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే భయంతో ఈయన ఢిల్లీ వెళ్ళేది ఆపేటువంటి ప్రయత్నం చేశారు. పార్లమెంట్లోకి వెళ్ళి నేరుగా నరేంద్ర మోడీ వద్దే తను కోరుకున్నటువంటి అంశాలు, తనకి ఎట్లా ఉండాలనుకుంటున్నాను అనేటువంటి అంశాలని ఆయన నేరుగా మోడీ దగ్గరికి వెళ్ళి ఈ పొత్తు ఆపాలి అన్నట్టుగా మాట్లాడారన్నట్టుగా ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది. అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు తన యొక్క ట్రాప్ని స్టార్ట్ చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా పడ్డారు. ఎందుకంటే మోడీని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన హుటాహుటిన వెళ్ళేటువంటి తీరు కానీ అది కానీ చూసి జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఉన్నాడు అనేది టీడీపీ, చంద్రబాబు పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొఖాన. జస్ట్ వెళ్ళి నార్మల్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అనుకూల మీడియా అయినా వైసీపీ అయినా ఏం చెప్పుకుంటుందంటే విభజన హామీలు గడిదగుడ్డిని కబుర్లు చెప్తారు. ఆబ్వియస్లీ చిన్నపిల్లడికి కూడా తెలుసు ఆయన ఎందుకు వెళ్ళారు అనేది. ఈ పొత్తును ఆపడానికి వెళ్ళారు, రాజకీయ పని మీద వెళ్ళారు, ఇంకోటి కాదు అని. సో జనాలకు అర్థమైపోతుంది కదా. సో ఆ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడేలాగా సక్సెస్ఫుల్గా చేయగలిగారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ట్రాప్ స్టార్ట్ చేసి ఆయన ఏం చేశారంటే నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో ఏమనంటే ఎన్డీఏలోకి మమ్మల్ని తీసుకోని నేను తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆర్ఎస్ఎస్ ఎన్డీఏలోకి వైసీపీ పార్టీని తీసుకోదని అందరికంటే బాగా జగన్కే తెలుసు. కానీ ఇది ఒక ట్రాప్ అనమాట. ఏమని? మీరు మమ్మల్ని ఎన్డీఏలోకి తీసుకోండి, మేము మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎంపీ సీట్లు, ఎన్ని కావాలంటే అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము, బీజేపీ, వైసీపీ కలిసి ఫామ్ చేద్దాము ఏపీలో గవర్నమెంట్ని, ఎన్డీఏ ప్రభుత్వం కిందే లెక్క తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద నేను పాలన చేస్తాను, మీ ఎమ్మెల్యేలు కూడా మా దగ్గరే పెట్టుకుంటాము, మీ ఎమ్మెల్యేలకు మినిస్ట్రీలు ఇస్తాము, మా ఎమ్మెల్యేలకి గెలిచినటువంటి వాళ్ళకి మీకు కేంద్రంలో మినిస్ట్రీలు అక్కర్లేదు, మీకు ఎంపీలు మేము ఇస్తాము, మీకు 400 టార్గెట్ కదా అని రకరకాల బంపల ఆఫర్లు జగన్మోహన్ రెడ్డి మోడీకి ఇచ్చినట్టుగా ఒక వార్త. సో అప్పుడు ఏమవుతుంది? ఆ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే అవతల ఈ యొక్క డిస్కషన్ని ఉపయోగించుకుని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ సీట్లు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ వచ్చేటువంటి అవకాశం లేదు, అలో కూడా చేయరని తెలుసు. కాబట్టి
ఇదిగో జగన్ మాకు ఇన్ని సీట్లు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నాడు, ఇన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు కేవలం మాకు మా మిత్రపక్షం జనసేనకి కలిపి 60 అంటున్నారు, లేదా 8 ఎంపీ సీట్లు అంటున్నారు. ఈ రెండిట్లో తేలుస్తున్నారు. 40 ఎమ్మెల్యే సీట్లు, 60 కూడా కాదు, 40 ఎమ్మెల్యే సీట్లు, 8 లేదా 5 పార్లమెంట్ అంటున్నారు. కానీ ఇక్కడ జగన్ మాకు ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ నేను కన్విన్స్ చేసుకుని లోపల తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు కూడా తెలుసు, మనకే తెలిసినప్పుడు ఈ పాయింట్, జగన్ ఎలో చేయరు ఎన్డీఏలోకి అనేసి జగన్ పార్టీని. సో ఆ రకమైనటువంటి కాన్వర్జేషన్ని బిల్డ్ చేసి ఎక్కువ సీట్లు బీజేపీ లాక్కోగలిగేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి రకంగా ట్రాప్లో పడేటువంటి ప్రయత్నం చేశారు అనే డిస్కషన్ అయితే నడుస్తుంది. చంద్రబాబు కనుక ఆ ట్రాప్లో పడితే ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు బీజేపీ మొక్కలు కనిపిస్తాయి మనకి, బీజేపీ గుర్తు కనిపిస్తుంది మనకి. ఓటు వేసే టైంలో ఎక్కువ నియోజకవర్గాల్లో బీజేపీ గుర్తు కనిపిస్తోంది. సైకిల్ గుర్తు కనిపించదు, గ్లాస్ గుర్తు కనిపించదు, గ్లాసు పక్కన పెడితే సైకిల్ గుర్తు కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ గుర్తు కనిపినప్పుడు, బీజేపీ గుర్తు మాత్రమే కనిపిస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వర్సెస్ వైసీపీ జరుగుతుంది అనుకోండి, లేకపోతే బీజేపీ వర్సెస్ సైకిల్ జరుగుతుంది అనుకోండి, పక్క పక్కన లిస్ట్లో కమలం గుర్తు, సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు లేదు, మళ్ళీ ఇంకేవో గ్లాస్ లేదు, ఏవేవో గుర్తులు ఉన్నాయి. మనం నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఎంచుకుంటాం? సైకిల్ ఎంచుకుంటాం. అట్లాగే నెక్స్ట్ ఆప్షన్ సైకిల్ లేనప్పుడు ఫ్యాన్ ఎంచుకుంటాం. అట్లాగా బీజేపీ పార్టీ గుర్తుకి ఓటు వేయకుండా తనకే ఓట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉండబట్టి, ఎందుకంటే తక్కువ టైం ఉంది, వీళ్ళిద్దరూ కలిసి పొత్తు పెట్టుకున్నారనేది ఏడాది క్రితం నుంచి తెలిస్తే కమలం గుర్తు కూడా టీడీపీ గుర్తు సంబంధించిందేరా బాబు అని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది జనాలు. కానీ ఇప్పుడు అది లేదు కదా. ఎలక్షన్కి ఒక మహా అయితే నెల రోజుల ముందు ప్రకటిస్తారేమో, మోడీ మహా అయితే ఏపీలో ఒక 2 సభలు పెడతారేమో, అంతే కదా, అంతకు మించి తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కువ చోట్ల పోటీ చేస్తే కమలం గుర్తుని ఆప్షన్గా పక్కన పెట్టేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు జనాలు. ఎస్పెషల్లీ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారు, పల్లెటూరులో జనాలు ఉంటారు, వాళ్ళకి దీని మీద అంత అవగాహన లేక సైకిల్ గుర్తు కనపడపోయేసరికి ఫ్యాన్కు గుద్దుతారు అనేటువంటి ఆప్షన్లో ఆయన ఇది ఒక రకమైన ట్రాప్ని చంద్రబాబు మీద వేస్తున్నారని తెలుస్తుంది. అట్లాగే ఎన్నో ట్రాప్లు చంద్రబాబు, మళ్ళీ ఇంకొన్ని అంశాలు జగన్ మీద, మళ్ళీ జగన్ ఇంకొన్ని ట్రాప్లు చంద్రబాబు మీద, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రాప్లు వేసుకుంటూ చెప్పాక ఎండ్ ఆఫ్ ది డే పీఠాన్ని ఎక్కిన తర్వాత మనల్ని, మన ట్యాక్స్ డబ్బుల్ని ట్రాప్ చేయడానికే వీళ్ళందరూ పుట్టారు, వీళ్ళు సృష్టించబడ్డారు, వీళ్ళందరూ కారణ జన్ములు. ఎందుకు? వీళ్ళ కారణం ఏంటంటే మనం కట్టినటువంటి ట్యాక్స్ సొమ్ము, మనం ఇన్కమ్ సంపాదించినప్పుడు కట్టే ట్యాక్స్, ఒక వస్తువు వాటర్ బాటిల్ కొనేటప్పుడు నేను ట్యాక్స్ కడతా, అందులో సొమ్ము, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళి మాకు రోడ్లు వేయండి, మాకు మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వండి, మాకు మంచి విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, తక్కువ రేటుకి పెట్రోల్ ఇవ్వండి, మేమన్నా తిరుగుతాము, తక్కువ రేటుకి కూరగాయలు ఇవ్వండి, తక్కువ రేటుకి అన్నీ అందేలా చూడండి అని మనం కోరుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళని పెట్టినప్పుడు ఈ డబ్బు అంతటినీ కూడా ప్రాజెక్టుల రూపంలో వాళ్ళు తినడం కోసం పడేటువంటి కష్టాలే తప్ప వీళ్ళు మన కోసం పడే కష్టాలు కాదు. సో అందుకే ఆయన ట్రాప్లో ఈయన పడతాడో, ఈయన ట్రాప్లో ఆయన పడతాడో తెలియదు, కానీ గడిచిన దశాబ్దాలుగా వీళ్ళ ట్రాప్లో మాత్రం జనాలు పడుతూనే ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను ఇందాక మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో దయచేసి షేర్ చేయండి.